ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చెర్రీ హీరోగా RC16 సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. రామ్ చరణ్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. రామ్ చరణ్, బుచ్చిబాబు, నాసా మూవీ టీం ఓ కన్నడ స్టార్ హీరోని రంగంలోకి దింపుతున్నారట. దీనిపై అధికారిక ప్రకటన చేసేశారు చిత్ర యూనిట్. అసలు ఇంతకీ ఆ కన్నడ స్టార్ ఎవరనేగా మీ డౌట్? పదండి చూసేద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా చిత్రానికి సిద్ధం అవుతున్నారు. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా చిత్రంగా RC16 మూవీ తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని కూడా జరుపుకుంది. ఇక చెర్రీ హీరోగా నటిస్తున్న RC16 మూవీ అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయితే RC16 మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి RC16లో ఇప్పటి వరకు ఈ సినిమాల్లోని మిగతా నటీనటుల వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. తాజాగా ఈ చిత్రంలోకి ఒక స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. RC16 సినిమాలోకి ఆయనకు స్వాగతం పలుకుతూ మైత్రి మూవీ మేకర్స్ దర్శకుడు బుచ్చిబాబు సానా సోషల్ మీడియాలో పోస్ట్ వదిలారు. ఇక జూలై 12 కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పుట్టినరోజు. ఆయన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. RC16లో శివరాజ్ కుమార్ నటిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు శివరాజ్ కుమార్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బుచ్చిబాబు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ RC16 మూవీ సెట్లోకి స్వాగతం పలికారు. కన్నడ చక్రవర్తి నమ్మ శివన్నకు స్వాగతం, ప్రతిధ్వనించే కీలక పాత్ర కోసం అంతా సిద్ధం, హ్యాపీ బర్త్డే శివన్న అంటూ RC16 టీం శివరాజ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే ఈ సినిమాలో శివరాజ్ కుమార్ ఓ పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నట్లు ఈ సందర్భంగా మూవీ టీం స్పష్టం చేసింది. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు కూడా శివరాజ్ కుమార్ కు బర్త్డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇక ఎంతో కాలం తర్వాత రామ్ చరణ్ సినిమా అప్డేట్ రావడంతో చెర్రీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.